హాయ్ స్టూడెంట్స్, మనం ప్రెజెంట్ షార్ట్ కట్ కీసెస్లో ఉన్నామండి. ఈ షార్ట్ కట్ కీస్ చాలా యూజ్ కదా మనకి, కాబట్టి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటున్నాం మనము. నో ప్రాబ్లం, తీసుకుందాం, ఓపిక చేద్దామని నేర్చుకుందాం. సో మనం షార్ట్ కట్ కీసెస్లో కూడా ఎక్కడున్నాం ఇప్పుడు? మనం ప్రెజెంట్ కంట్రోల్ కే దగ్గర ఉన్నాం కదండి. కంట్రోల్ కే అంటే ఏం చెప్పుకున్నాం? ఓపెన్ ఇన్సర్ట్ హైపర్ లింక్ విండో, అంటే హైపర్ లింక్ చేయటం కోసం. ఇది కొంచెం టాపిక్ పెద్దగా ఉంటుంది, మళ్ళీ కవర్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో ఈరోజు అది కవర్ చేసుకుందామా. మనం హైపర్ లింక్ అనే టాపిక్ ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తానండి నేను. అందుకోసం మనం ఏం చేయాలంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఓపెన్ చేసుకోండి, ఫ్రెష్ ఫైల్ ఒకటి ఓపెన్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను. మీరు ఏ టాపిక్తో అయినా మీరు చేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. పవర్ పాయింట్లో కూడా యూజ్ అవుతుంది హైపర్ లింక్. నేను వర్డ్లో చూపిస్తున్నా. హైపర్ లింక్ ఆప్షన్ ఇది కదా. ఓకే, దీనికి ఏంటి షార్ట్ కట్కి? కంట్రోల్ కే, CTRL+K. ఈ టాపిక్ మనం ఈరోజు కవర్ చేస్తున్నాము. ఓకే, సో ఇది సెంటర్కి రావాలంటే ఏంటండి ఆప్షన్? షార్ట్ కట్కి ఏంటి? షార్ట్ కట్ ఎలా రావాలి సెంటర్కి రావడానికి? కంట్రోల్ E కదా. వెరీ గుడ్. అలాగే బోల్డ్ రావాలంటే కంట్రోల్ B, బోల్డ్ అయ్యింది. అలాగే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఎలాగా? కంట్రోల్ని ప్రెస్ చేసి మనకు అప్పర్ రోలో OP ఉంది కదా, దాని పక్కన ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్లో ఉంది, దాని పక్కన ఎంటర్ కీ పక్కన ఉంది చూడండి, క్లోజ్ బ్రాకెట్ ఉంది కదా, అది కంట్రోల్ ప్రెస్ చేసుకొని మీరు ఇలాగా క్లిక్ చేస్తూ వచ్చారంటే అది ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి. ఓకేనా, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే. పీకి ఎంటర్కి మధ్యలో ఉందండి, అది క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్ ఏదైనా సరే, ఒక కీ పైన 2 సింబల్స్ ఉంటాయి కదా, అది. ఓకే, అది కంట్రోల్ ప్రెస్ చేసుకుని అది ఇస్తూ వచ్చామంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మన టాపిక్ హైపర్ లింక్ కదా. సో దానికోసం మనం ఏం చేద్దామంటే కంప్యూటర్, ఇవన్నీ కూడా మీకు ఇంకా కనిపించడం లేదు కాబట్టి కొంచెం పెద్దది చేస్తాం. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. కంప్యూటర్ డివైజెస్ అనేది మన హెడ్డింగ్ అండి. ఏంటి? ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, 2 టైప్స్ కదా. సో మీకు ఇంకా ఈ ఫాంట్ మీరు చేంజ్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఫాంట్ కలర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది చూడండి ఫాంట్ కలర్, ఇక్కడ ఫాంట్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ టాపిక్ ఒకటి ఉందండి. ఆ టాపిక్లో మీకు ఇవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. ఒకవేళ అక్కడ మిస్ అయినా ఇక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉంటుందని నేను చెప్తున్నాను. ఇక్కడ హోమ్ ట్యాబ్లోనే మీకు ఇక్కడ ఫాంట్ కలర్ ఉంది. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా పేజ్ అలైన్మెంట్స్ 4 అని, ఆ పైననే ఉంది చూడండి, అలైన్మెంట్స్కి పైన ఉంది కదా, ఫస్ట్లో ఉండేది ఇది బుల్లెట్స్ అండి, బుల్లెట్స్. తర్వాత ఈ 1 2 3 ఉన్నాయి కదా, వీటిని నెంబరింగ్ అంటారు. ఇవి జంట పదాలు లాగా, అలాగే బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అని పలుకుతాం మన ఆప్షన్ పేరు. చూడండి ఇలా ఇచ్చేసామంటే కంటిన్యూగా సెలెక్ట్ చేసుకున్నాక నెంబర్స్ అవే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది ఫస్ట్ మనం ఎప్పుడైనా లింక్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనము ఇన్ఫర్మేషన్ని ముందుగానే చేసి పెట్టుకొని ఉండాలండి. ఇన్ఫర్మేషన్స్ ఫైల్స్ అని క్రియేట్ చేసి పెట్టుకొని ఉంటేనే మనం దానికి ఒకదానికొకటి మనం లింక్ ఇచ్చుకొని వెళ్ళగలుగుతాం. ఓకేనా. ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఎలాగో ఈ లింక్ అనేది చేయలేం. కాబట్టి మనకు కావాల్సినట్టుగా మనము ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ క్రియేట్ చేసి పెట్టుకొని ఉండాలి. అందుకోసం మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇది ఫస్ట్ ఫైల్ కదా. దీన్ని ఏం చేద్దాము అంటే సేవ్కి ఏంటండి షార్ట్కట్కి కంట్రోల్ S. మనకి ఏమీ లేదండి, ఆల్మోస్ట్ అన్ని షార్ట్కట్ కీసెస్ కూడా స్టార్టింగ్ లెటర్తోనే ఉంటాయి. న్యూ, ఓపెన్, సేవ్, ప్రింట్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఆ స్టార్టింగ్ లెటర్తోనే ఉంటాయి ఆల్మోస్ట్. సేవ్కి వచ్చి కంట్రోల్ S అనగానే ఇక్కడ సేవ్ ఆప్షన్ అడుగుతుంది. ఎక్కడ అనేది మనము డెస్క్టాప్ ఎక్కడ కావాలనుకుంటున్నామో ఇక్కడ డెస్క్టాప్ వెళ్ళాము. క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్, ఇక్కడ న్యూ ఫోల్డర్.
క్రియేట్ చేసుకొని అన్నీ అంటే మన ఫైల్స్ అన్నీ లింక్ ఇచ్చుకోవాల్సిన ఫైల్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో పడేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది మనకి. అందుకోసం ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. ఫోల్డర్ క్రియేషన్ అనేది కంపల్సరీ కాదు, కానీ మనకు అర్థం అవటం కోసం మనం చేసుకుంటున్నాం. సో ఒక ఫోల్డర్కి నేమ్ ఇచ్చేద్దాం. ఈ డేట్లో చేస్తున్నాం కాబట్టి ఆ డేట్ ఇచ్చేద్దాము. ఇచ్చి హైపర్ లింక్కి ఇది ఫస్ట్ ఫైల్ కదా, హైపర్ లింక్ ఫైల్ 1. ఓకే, ఇలాగా